జిల్లా భీమవరం డిఎన్ఆర్ కాలుష్య గ్రౌండ్ లో సౌదయాగం చేస్తున్నారు. రాష్ట్రంలోని రైతులు ప్రజలు బాగుండాలని, పచ్చని పంటలు పండాలని, వర్షాలు రావాలనే ఉద్దేశంతో యాగం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ యాగాన్ని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని, యాగంలో పాల్గొంటే అనేక పుణ్యాలు వస్తాయంటున్నారు పండితులు. ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ ఆ మంత్ర ఉంటారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఇందులో మేము ఆశించగలరు, మీకు శుభం కలుగుతుంది. భక్త మహాశైలి విజ్ఞప్తి, మన భీమవరం పట్టణంలో ఈ 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు అత్యంత శోభాయమానంగా, సశాస్త్రీయంగా, విధి విధానంగా ఉత్కృష్ట సోమయాగం, మహాగిరిజన సహిత అతిరాత్ర మహాయాగం అత్యంత వైభవపేతంగా నిర్వహింపబడుతోంది. ఈ యాగానికి కర్ణాటక రాష్ట్రంలో మెట్టూరు అనే గ్రామం నుండి మహా పండితోత్తములు, ఈ సౌత యాగంలో అత్యద్భుత ప్రావీణ్యం కలిగినటువంటి పండితులు ఈ యాగానికి విచ్చేసి ఉన్నారు. వారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో ఈ యాగం చక్కగా జరగబడుతోంది. ఇది లోకక్షేమం కోసం జరిగేటువంటి యజ్ఞము. యజ్ఞం మానవ జీవితంలో అతి ప్రధానమైనటువంటి ధర్మము. ధర్మో రక్షిత, ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారో ఆ ధర్మం వారిని రక్షిస్తుంది అన్న వేదోక్తి ప్రకారంగా ఈ ధర్మ కార్యం నెరవేర్చడం జరుగుతోంది. భారతదేశంలో అనేక మంది మహర్షులు అనేక రకాలైనటువంటి విషయాలను మనకి తెలియజేశారు. దాంట్లో మనకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాల్లోనూ యజ్ఞాలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దానివల్ల ఫలాలు ఏమిటి అని మహర్షులు ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా మనకు అందించున్నారు. అందులో చాలా విశేషమైనటువంటిది కర్ణాటక రాష్ట్రం షిమోగ జిల్లా మత్తూరు గ్రామంలో ఉండేటువంటి కేశవ సోమయాజి గారు కుటుంబం దేశంలో అనేక చోట్ల యజ్ఞయాగాది క్రతువులు చేయిస్తున్నారు. 2015వ సంవత్సరంలో రాజమండ్రిలో మేము అగ్నిష్టోమ సోమయజ్ఞం చేశాము. ఆ సందర్భంలో మన గంజాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ గారు అయ్యా అర్ధరాత్రి యాగం చేయాలి అనుకున్నప్పుడు సాకేత శర్మ గారు కేశవ సోమయాజి గారికి వెళ్ళి అయ్యా ఈ యజ్ఞం చేయాలి, దానికి ఏం కావాలి సంభారాలు, మీకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలంటే వాళ్ళు యజ్ఞం చేసేటువంటి విధి విధానం, యజ్ఞశాల వేసేటువంటి విధి విధానం అన్నీ కూడా మనకి తెలియజేశారు. అలాగే మనకి కుడి చేతి పక్కన యజ్ఞశాలకు వెళ్ళగానే స్మార్ట్ యాగం అంటే నవగ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ రాజశ్యామల దశమహావిద్యలతో కూడుకున్నటువంటి యాగాన్ని దక్షిణ పక్కగా ఉండేటువంటి దాన్ని మనం యాగం చేస్తున్నాం. రతనాల సీమగా పేరుగాంచిన రాయలసీమలో వజ్ర